మీరు కూడా వచ్చేయండి. ఎలా చూడండి పేషెంట్ మొత్తం వేసింది, కింద కూడా వేసింది, కింద కూడా తిన్నానే. అలా పట్టుకోండి. చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ఉప్పుని పను లేకుండా ఉప్పుని మన సముద్రం నుంచి మనం పను లేకుండా తీసుకొచ్చి ఉప్పుని వాడుకునే విధానం. అదే చిన్న స్ఫూర్తితోటి దేశంలో 60,000 మంది మీద దేశద్రోహం కేసు నమోదు చేయించిన ఘనత బ్రిటిష్ ప్రభుత్వానికి ఉంది. ఏ రకంగా అంటే ఆయన కదిలించింది, గాంధీ మహాత్ముడు కదిలించింది ప్రతి ఒక్కళ్ళు కూడా దేశభక్తి కదిలించాడు. ఏ రీతిగా అంటే 2 మార్గాలు, 1 సత్యము, 2 అహింస. ఈ 2 మార్గాల ద్వారానే బ్రిటిష్ వారిని తరిమి కొట్టి మనకు స్వతంత్రం ఇచ్చాడు. ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. తప్పనిసరిగా ఆయన్ని గుర్తుపెట్టుకుంటూ ఆయన అడుగుజాడలు నడుచుకుంటే మన దేశం ఎంతో భవిష్యత్తుగా ముందు తరాలకు వెళ్తుందని ప్రగాఢ విశ్వాసం నమ్ముతూ ఆయనకి నివాళులర్పిస్తుంది. బీజేపీ వాళ్ళ సోషల్ మీడియా ప్రేరేపిత సోషల్ మీడియా ద్వారా అలాంటి మహానుభావుడి పైన అంత నిజంగా సత్యహింసలతో చేస్తే స్వతంత్రం వచ్చిందా, మరి అలాంటి వాళ్ళ మీద ఒక దెబ్బైనా ఎందుకు పడలేదు అని వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేసే విధంగా, భవిష్యత్ తరాల మనసుల్లో విషం నింపే విధంగా వ్యాఖ్యలు చేయడం మనం ఈరోజు అందరం చూస్తూనే ఉన్నాం. ఇది చాలా శోచనీయమైన విషయం. నిజంగా ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద 5 సత్యాపన చేసింది, విషం పెట్టి ప్రయత్నం చేసిందన్న విషయం ఈరోజు భవిష్యత్ తరాలకు తెలియాలి. ఆయన కూడా ఎన్నో ప్రయాసాలు చాలా కష్టాలు పడి ప్రాణాలు సైతం పణంగా పెట్టిన తర్వాతే ఈరోజు మన దేశం ఈరోజు మనం స్వాతంత్రం అనుభవిస్తున్నాం. చనిపోయే ముందు కూడా, చివరి శ్వాస ముందు కూడా హే రామ్ అంటూ చనిపోయిన వ్యక్తిని మతం ప్రాతిపదికన, కులం ప్రాతిపదికన విడదీస్తూ ప్రజల మనసుల్లో విద్వేషాలు నింపే ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ఇలాంటి ఫ్యాసిస్ట్ విధానాల నుంచి ఓ మహాత్మా, మా యువతని, మా దేశ ప్రజల్ని దయచేసి బయటకు తీసుకురా. మాలో మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. దాని నిమిత్తం మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు దేశం ప్రస్తుతానికి చాలా ఇబ్బందుల్లో ఉంది. బీజేపీ కులమతాలని విభజించి పాలిస్తూ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా అయితే చేశారో వాళ్ళ కాలాన్ని తలపిస్తూ ఇప్పుడున్న ప్రస్తుత రాజకీయాలని నడుపుతుంది. కాబట్టి గాంధీ మహాత్ములకి వినతి పత్రం ఇస్తూ వాళ్ళు మనసులు మార్చాలని, అలాగే ఈ దేశం నుంచి అటువంటి శక్తుల్ని పారద్రోలాలని ఆలోచనతో మేము ఈరోజు వినతి పత్రం కూడా గాంధీ మహాత్ముడికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే నేను కూడా మహారాష్ట్రలోని వార్దా వెళ్ళా. ఆ వార్దాలోని గాంధీ మహాత్ముడు నివసించే ప్రాంతం ఆయన ఇంచుమించు 3 నుంచి 4 సంవత్సరాల వరకు అక్కడే ఉండటం జరిగింది. ఆయన పొద్దుటే లేచి ఎక్కడైతే ఎస్సీ ఎస్టీలు ఉన్న ఏరియాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ శుభ్రం చేయటం, అంటే డ్రైన్లు కానీ లేదంటే అక్కడ ఉన్న రోడ్లు కానీ శుభ్రం చేసే కార్యక్రమం చేయటం, అవి కూడా చూడటం జరిగింది. కానీ మేము కూడా అనుకున్నది ఏంటంటే వాళ్ళ తిరిగిన ప్రదేశాలన్నీ చూసిన తర్వాత మేము కూడా స్వతంత్ర పోరాటంలో ఎందుకు లేకపోయాం అనే ఒక ఆలోచన అయితే కనుక అక్కడ రావడం జరిగింది. మహాత్ముడు ఉన్న ఏరియాలో ఆయన భార్య ఉన్న ఏరియాల్లో కూడా మేము కూర్చుని కొంతసేపు ఆయన గురించి స్పృశించుకోవడం జరిగింది. సో ఇటువంటి గొప్ప దేశభక్తుల్ని ఎప్పుడూ నిరంతరం గుర్తు చేసుకుంటూ ప్రజలంతా కూడా మహా ఆత్మ
అంటే ఆత్మల్లో కంటే కూడా పవిత్రమైన ఆత్మగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఈక్వల్ టు భగవంతుడితో సమానం. మనకి ఆ రోజున స్వతంత్రం తీసుకొచ్చిన మూలనే మనం ఈ రకంగా అన్ని విధాలుగా కూడా మనం చక్కగా ఉన్నాం. కాబట్టి ఎప్పుడూ కూడా గాంధీ మహాత్ముడిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, అలాగే కొంతమంది ఆయుధాలతో పోరాడినప్పటికీ కూడా అహింసా మార్గంలోనే మన దేశాన్ని మనం కాపాడుకోవచ్చు, మన దేశాన్ని మనం రక్షించుకోవచ్చు అనే ఆలోచన గాంధీ మహాత్ముడు చేసి అంతకంటే గొప్ప ఆలోచన వస్తుందో మాత్రం రావడం. బ్రిటిష్ వాళ్ళు చూసినట్లయితే 5 సంవత్సరాలు లేదు. ఒకవేళ అటువంటిది కనుక ఉన్నట్లయితే ఆ పోరాట యోధులు ఎవరైతే సీతారామరాజు కానీ సుభాష్ చంద్రబోస్ హింసాత్మకంగా మనం వాళ్ళ అన్నట్లయితే దేశద్రోహం కిందే చూస్తారు. మనకైతే ఎటువంటి పరిస్థితుల్లో స్వతంత్రం రాదనే దేశంతో దేశం అంతటినీ దేశంలో ఉన్న అందరినీ కూడగట్టి చోట కూడా రావడం అన్ని ప్రాంతాలు తిరిగి నడిచి కాలంలో స్వతంత్రాన్ని తీసుకొచ్చిన గొప్ప మహానుభావుడు. కాబట్టి మనం ఎప్పుడు పిల్లలకు కూడా ఇదే భావంతో ఇంటి దగ్గర ఉన్న పెద్దలందరూ కూడా చెప్పండి. పిల్లలకు కూడా గాంధీ మహాత్ముడు చేసిన సేవల్ని కానీ గాంధీ మహాత్ముడు తీసుకొచ్చిన స్వతంత్రాన్ని కానీ మర్చిపోవద్దని చెప్పని పిల్లలకు కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం. సో ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గాంధీ మహాత్ముడికి పూర్తిగా మేమంతా ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. నమస్కారం.